గర్భాలను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నిండు గర్భిణి సుఖప్రసంతాలు బిడ్డ క్షేమతను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాయన తండ్రి యవనస్తులు సన్మార్గం నడిచేలాగా చెడు మార్గం నడకుండా వాళ్ళకి సరైన దారి చూపించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఎంతమంది అయితే ఏ బిడ్డ ఏ కోరికలతో ఉన్నారో మాకు తెలియదు నాయన తండ్రి. ఆ బిడ్డను మీరు నాయన తండ్రి ఆజ్ఞించడం వరకు మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నా ఈ చిన్ని ప్రాథమిక పాసాన్ని చేర్చుకుని అడుగుతున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. మొట్టమొదటిగా ఖుషి, శృతి కలిసి ఒక పాట పాడిన తర్వాత మన మధ్యన ఉంటున్న లోకేష్ సార్ గారు కూడా ఒక పాట పాడిన తర్వాత జాను, ప్రియాంక ఒక 2 పాటలు పాడడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉందమ్మా ప్రియాంక వచ్చి. ప్రైజ్ ది లార్డ్. నావయ్యా విజయమిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. తొట్టిల్లనీయాలేదు, తోడుని నడిపించావు. తొట్టిల్లనీయాలేదు, తోడుని నడిపించావు. పొగడేద పాట పాడి వెను తుఫానాగిపోయి పరవశించి పాడేదాం. పొగడేద పాట పాడి వెను తుఫానాగిపోయి పరవశించి పాడేదాం. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. కన్నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా. కన్నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. పొగడేద పాట పాడి వేణు తుఫానాగిపోయి పరవశించి పాడేదాం. పొగడేద పాట పాడి వేణు తుఫానాగిపోయి పరవశించి పాడేదాం. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ఎబెనేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎబెనేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎల్రోహి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. ఎల్రోహి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. పొగడేద పాట పాడి వేణు తుఫానాగిపోయి పరవశించి పాడేదాం. పొగడేద పాట పాడి వేణు తుఫానాగిపోయి పరవశించి పాడేదాం. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. నిన్నే నమ్ముకొనేదన్, నీపై ఆనుకొనేదన్. నిన్నే నమ్ముకొనేదన్,
గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ప్రార్థన విన్నావయ్యా విజయమిచ్చావయ్యా ప్రార్థన విన్నావయ్యా విజయమిచ్చావయ్యా తొట్టిల్లని ఆలేదు తోడుని నడిపించావు తొట్టిల్లని ఆలేదు తోడుని నడిపించావు మోగనేత పాట పాడి వేణు తుఫానాగిపోయే పరవశించి పాడేదా మోగనేత పాట పాడి వేణు తుఫానాగిపోయే పరవశించి పాడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా హల్లెలూయా దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దైవజనుల కుటుంబానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న పాట పాడు. నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కన్నుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై చిరునవ్వుతో ఆరాధన చిరునవ్వుతో ఆరాధన నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన దయా చిరునవ్వుతో నింపిన యేసయ్యా సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచినావు సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచినావు నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి చిరునవ్వుతో ఆరాధన చిరునవ్వుతో ఆరాధన నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక
చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. హల్లెలూయా. ఈ పాట వచ్చిన వారు మాతో కలిసి చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచాల్సిందిగా, కీర్తించాల్సిందిగా కోరుచున్నాము. చప్పట్లు కొడదాం. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపమా, నీ సేవలో ఫలింపగా దేవా, దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. అందరము చప్పట్లు కొడదాం. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు, ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలము, దయలో నీ కృపలో కాచితివి గతకాలము.
చేస్తున్నారు. హల్లెలూయా. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడగా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నాకు సుకుమా. నా చేయి పట్టి నన్ను నీవు నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక పాట పాడుకొని దేవుని మహిమ పరుద్దాం. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లని పాట పాడుకొని దేవుని మహిమ పరుద్దాం. చప్పట్లు కొడదాం అందరం. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయును. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే.
చరితం విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. అమరమైన నీ చరితం విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఫలింపజేసితివి. ఈశ్వర సంపదలంతటితో అభినయించినే పాడెదను. ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చ శోధనలో. ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చ శోధనలో. ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కరువు సీమలో సిరులో లిఖించెను నీ వాక్య ప్రవాహము. గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురిపించితివి. ఘనమైన నీ కార్యములు వివరింపనాతరమా, వర్ణింపనాతరమా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. విధి రాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో. సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. విధి రాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో. సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. మమతల వంతెన దాటించి మహిమల స్థానమునిచ్చితివి. నీ రాజ్యములో జ్యేష్ఠులతో యుగ యుగములునే ప్రకాశించరా. నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు.
మరువలేను యేసయ్యా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నామదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నామదిలో దీపము నీవే. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. క్రాంతి వచ్చి ఒక పాట పాడిన తర్వాత చిన్న 87వ కీర్తన చదవడానికి సిద్ధంగా ఉండాలి. క్రాంతి రావాల్సిందిగా కూర్చున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి క్రాంతి. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. అందరికి వచ్చిన పాట అందరం కలిసి పాడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యేసయ్యా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా
సంకెళ్ళు బిగించిన చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అందరూ లేచి నిలబడినట్లయితే చిన్న వచ్చి 87వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతారు. తను చదివింది వెనకాతల మనందరం కలిసి చెప్పవలసిందిగా కోరుచున్నాం. కీర్తనలు 87. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. రహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తియా తూరు కూషులను చూడుము. వీరు అచ్చట జన్మించిరని అందరు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకుందరు. యెహోవా జనముల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చును. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీయు నీయందే ఉన్నవని వారందరూ. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. ఎవరైనా సాక్ష్యం ఇవ్వడానికి సమయం ఉంది, వచ్చి సాక్ష్యం ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. మొట్టమొదటిగా నేనే సాక్ష్యం ఇద్దామనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయమందు అక్కడ చర్చికి సెయింట్ పాల్ స్కూల్కి వెళ్ళి ఉన్నాము.
వెళ్ళిన తర్వాత అక్కడ బాగానే వెళ్ళాను, కాలు నొప్పి అన్నీ తగ్గినాయి, ఎప్పుడు ఉన్నట్టుగానే వెళ్ళాను, చక్కగానే ఉన్నాను అనుకున్నాను. ఇంకా ఇలా వెళ్ళాము లోపలికి. ఇంకా మెట్టు ఎక్కుతానేమో, ఇంకా చిన్న మెట్టు ఎక్కుతున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం, నేను రామలక్ష్మి వదిన ఇంకా తక్కిన మాట్లాడుతూ ఇలా ఎందుకో వెనక్కి ఇలా కాలేసాను, అంటే మెట్టు కిందకి అంతే. మళ్ళీ మొట్టమొదటిలాగే కాళ్ళు వెనకతను నరం లాగేసింది, మరి అడుగు పడదు, కాలంతా రాడ్లాగా అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. అక్కడే కుర్చీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను అనుకుంటున్నాను, పాస్టర్ గారు వెళ్ళిపోతూ అన్నారు, ఈరోజు సండే కదా, నేను అక్కడ శేషపేటలో వాక్యం చెప్తాను, ఇక్కడ సెయింట్ పాల్ స్కూల్లో నువ్వు వాక్యం చెప్పు అని చెప్పి వెళ్ళిపోయారు. ఊరికినే ఎప్పుడులాగే సరదాగా అని ఉంటారులే అనుకున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత చెప్పుదామా వద్దా అనుకుంటూ ముందుకెళ్దామంటే నా కాలు రావట్లేదు. చూశారు అందరూ ఉదయం వచ్చిన వాళ్ళు. అసలు ఇంక కాలు అసలు ఒక్క అడుగు పడడం లేదు, నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, వరండాలో ఉండిపోయాను. ఆ తర్వాత నా చేయి పట్టుకొని మళ్ళీ రామలక్ష్మి వదిన అలా మెట్లన్నీ ఎక్కించి ఎక్కడ గేట్ దగ్గర కూర్చునిపోయాను. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళడం లేదు. ఇంకా స్టేజ్ మీద వెళ్ళి ఏం పాడతాను, ఏం మాట్లాడతాను, వాక్యం ఏం చెప్తాను, అయితే నేను ఇంకా చెప్పలేను అనేసుకున్నాను. అనుకొని ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇదేంటి సాతాను శోధన లేకపోతే నాకే శోధన, నేను ఏంటి ఇంతవరకు బాగానే వచ్చాను కదా, వాక్యం చెప్పకుండా సాతాను ఏమైనా ఆటంకపరుస్తుందా అని చెప్పి ప్రార్థన చేసుకుని ఒకటే అనుకున్నాను, కాలు ఈడ్చుకొనైనా పైకి వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం. పైకి వెళ్ళి కూర్చుంటాను, నువ్వు నడిపిస్తే నిలబడతాను, నిలబడిన తర్వాత నేను చెప్పలేకపోతే కూర్చుంటాను, అంతేగాని నేను వెళ్ళకుండా ఉండను అనుకొని యేసు నామములో సాతాన్ని గద్దించి నెమ్మది కుర్చీలన్నీ పట్టుకుంటూ పైకి వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. పైకి వెళ్ళిన తర్వాత కూర్చుంటే నిలబడలేను, నిలబడితే కూర్చోలేను, ఆరాధనకి నిలబడలేకపోయాను. సరే అందరూ పాడుతున్నారు కదా, తర్వాత వాక్యానికి నిలబడగలిగితే నిలబడతాను, లేదంటే అయ్యగారికి అప్పగిద్దామని చెప్పి అలా వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత బెన్నీ ఏమో ఇంకా అయ్యగారు రాలేదు, ఇప్పుడు వాక్యం చెప్తారు అనగానే దేవా నువ్వే నన్ను నిలబెట్టుకో, శక్తిని అనుగ్రహించు తండ్రి అనుకుంటూ నిలబడిపోయాను. దేవుని స్తోత్రం. వాక్యం చెప్పినంతసేపు ఇలా నిలబడి ఉన్నాను. వాక్యం తర్వాత రెండు కాళ్ళు అలా రాడ్లా కర్రలా ఉండిపోయినాయి. ఇప్పుడు నన్ను ఎవరు తీసుకొచ్చి కూర్చోబెడతారు? ఇప్పుడు అక్కడ అనుకోండి ఎలాగైనా మనం ఉండిపోవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ చూస్తారు కదా, మైక్లో, ఫోన్లో, లేకపోతే యూట్యూబ్లో. దేవా నేను ఇప్పుడు నా ప్లేస్కి వెళ్ళి కూర్చోవాలి, మళ్ళీ మనసులో నువ్వే నడిపించని తీసుకెళ్ళి అక్కడ కూర్చునిపోయాను. కూర్చున్నాను కానీ ఆ తర్వాత నుండి ఒక్క సెకండ్ కూడా నడలేకపోయానమ్మా. అందరూ పట్టుకొని తీసుకొచ్చారు బయటికి, భోజనానికి కూడా ఎత్తుకొని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. ఇంకా నా వెనకాతలే వీళ్ళందరూ వచ్చేసారు. ఎవరు? దేవి గారు, రత్నకుమారి గారు, ప్రియాంక, వీళ్ళందరూ వెనకాతలే వచ్చేసారు నాతో పాటు. వచ్చి ఒకటే, అమ్మ ఏం చేయాలి, ఇది రాసినా అది రాయినా, ఈ నూనె రాయినా అంటూ ప్రార్థన చేసుకున్నాను. ప్రభా ఏంటి కాలు ఎంతగా నాకు హింస పెడుతుందని ప్రార్థన చేసుకొని, ప్రభా నీ చిత్తం, సాయంత్రం నాకు ఆరోగ్యం ఇస్తేనే పైకి వస్తాను, లేకపోతే నేను రాను. కిందటి వారం కూడా కాలు నొప్పి వల్లే పైకి రాలేకపోయాను. ప్రభా ఎందుకు ఇలా వస్తుందని చెప్పి ప్రార్థన చేసుకుంటే పాస్ గారును, బెన్నీ, నిర్మలమ్మ గారు ఇంకా చాలామంది కలిసి ఈరోజు స్థలం చూడడానికి వెళ్ళారనమాట. ఇందాక ఇప్పటికి వచ్చి అందుకే రాలేదు, వచ్చేస్తున్నారు. అయితే బెన్నీ కబురు పెట్టాడు, నువ్వే నడిపించాలని. నేను పైకి రాననుకుంటే నాకు నడిపించమంటున్నారు. ప్రభా నువ్వే శక్తిని అనుగ్రహించంటే ప్రియాంక వచ్చింది, ఎలాగే డాక్టర్ కదా, చక్కగా లేదా అంటే పర్వాలేదు మీరు రండి నేను తీసుకెళ్తానని చెప్పింది. మళ్ళీ హుషారు వచ్చేసింది. దేవుడు బలమునిచ్చాడు, నడిపించడానికి శక్తిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడాను. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. ఎందుకంటే మనందరం బలహీనమే. దేవుని శక్తి కొరకు మనం ప్రార్థన చేస్తే ఏ నాటికి ఆనాటికి చాలన్నట్టుగా అప్పటికి దేవుడు నిలబెట్టుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ఉదయకాలం అందు వాడుకున్నాడు, ఇప్పుడు కూడా మీ మధ్యలో నడిపించడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవుని నామనకు మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఎవరైనా వచ్చి సాక్ష్యం ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ఎవరైనా రావచ్చు.
2 నిమిషాలు. మళ్ళీ అయ్యగారు వచ్చేస్తారు, తొందరగా రావాలి. ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. నేను ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చానండి. మొన్న వెళ్ళిపోయాను 2 days బ్యాక్. మేము బాబు హెల్త్ పరంగా మేము ఇక్కడికి వైజాగ్ షిఫ్ట్ అవుతున్నాము. ఏమైందంటే 3 days నేను వెళ్ళిన రోజు నుంచి 3 days బట్టి సామాన్లన్నీ సర్దుకోవాలని ఈయన అనేసరికి నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్యాకర్స్ వాళ్ళతో మాట్లాడాము. అయినప్పటికీ ఇంపార్టెంట్ అయిన థింగ్స్ కొన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ సర్దుకోవాలి. ఎలా దేవా, బాబు చూస్తే అల్లరి ఎక్కువ, నేను చేయలేను, నా వల్ల కాదు. చాలా పెద్ద ఇల్లు అండి, అక్కడ 30,000 రెంట్ కడుతున్నాము. నిజంగా సామాన్ అన్నీ ఒక్కదాన్నే, అంటే బాబుని అమ్మాయిని చూస్తున్నప్పటికీ నేను వంట చేసుకుంటూ సామాన్లన్నీ ప్యాక్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, నిజంగా నాకు ఇది అసాధ్యం ప్రభువా, నేను చేయలేను, నీవే నాకు సహాయం చేయాలని నేను అనుకున్నాను మనసులోని. నిజంగా నాకు అనిపిస్తుంది, ఆ సామాన్లు సర్దిన తర్వాత అనిపించింది, నిజంగా ఇది నేను చేయలేదు, దేవుడే నా పక్షాన ఉంటూ దేవుడే నాకు ఆ శక్తిని ఇస్తూ అవన్నీ చేయించాడు అనేసి నేను అనుకున్నాను. ఇంకోటి కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనుషులందరూ వచ్చి మనకి ఎవరు వచ్చి సహాయం చేస్తారేమో అని మనం ఎదురు చూస్తుంటాం, కానీ నిజంగా వాళ్ళందరూ వచ్చి మాకు సహాయం చేసినట్లయితే నేను దేవుని మీద ఆధారపడినా. నిజంగా ఎప్పుడైతే వాళ్ళందరూ లేరో నేను ఒక్కదాన్నని నేను అనుకొని దేవుడు నాకు తోడై ఉన్నాడని నేను ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డానో నిజంగా దేవుడు సమస్తము నాకు ఆ బలాన్ని శక్తిని ఇచ్చాడు. ఎందుకంటే మనం నిజంగా బలహీనలము, ఏమీ చేయలేని వారము, అయినప్పటికీ దేవుని శక్తితో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. నిజంగా నేను అనుకున్నాను, అందరికీ చెప్పితే ఎవరైనా హెల్ప్ చేస్తారు, కానీ దేవుడు నాకు ఇదొక సాక్ష్యంగా నిలబెట్టాడు. నిజంగా అందరూ సహాయం చేస్తే నేను ఇంకా దేవుడిని అడగను కదా, ప్రభువా నాకు సహాయం చేయని. నిజంగా ఎప్పుడైతే దేవుడు నాకు సహాయం చేశాడో మొత్తం అన్ని గదుల్లో సామాన్లు అలాగా ప్యాకేజ్ చేస్తూ నిజంగా స్టిల్ ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే నాకు ఫుల్ బాడీ పెయిన్స్ ఎలాగంటే అలా ఉంది. ఇంకా ఎల్లుండి నేను మంగళవారం వైజాగ్ వెళ్ళాలండి. నిజంగా అక్కడ కూడా నాకు దేవుడు సహాయం చేయాలని అన్ని పనుల్లోని, ఎందుకంటే బాబు చిన్నవాడు, నిజంగా చాలా అల్లరి ఎక్కువ. పరిస్థితుల వైపు చూస్తే మనం బలహీన పడిపోతాం, కానీ దేవుని వైపు చూసినట్టయితే దేవుని యొక్క బలాన్ని శక్తిని మనం పొందుకుంటాం. దేవుని మీద ఎక్కువగా మనం ఆధారపడడం జరుగుతుంది. ఈ శ్రమలు రావడం అనేది చాలా మంచిదండి, ఎందుకంటే దేవుడికి మనం అతి సమీపంగా వెళ్తాం. ఎప్పుడైతే శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి మనకు వస్తుంటాయో మనం ప్రతి స్టెప్ ముందుకు వేసుకుంటూ మోకరిస్తూ ప్రార్థిస్తూ దేవుని తలుచుకొని ఉంటాం. నిజంగా శ్రమలు లేనప్పుడు మనం ప్రార్థించే వ్యక్తులం కాదు, దేవుడు మందిరానికి వచ్చే వ్యక్తులం కాదు, దేవుని మీద ఆధారపడే వ్యక్తులం కాదు. కానీ ప్రతి శ్రమ వెనక దేవుడు మనకొక గుణపాఠాన్ని నేర్పిస్తున్నాడు. నిజంగా ఎందుకు, ఆయన మీద మనం ఆధారపడడానికి. ఆయన ఏదో మన మీద పడక మనకి ఇలా చేయట్లేదు, మనల్ని ప్రేమిస్తున్నాడు. అతిగా ప్రేమించి ఆయన సన్నిధిలో, ఆయనకి సమీపంగా, ఆయన పాద సన్నిధిలో మనం వెళుతూ మోకరించి ప్రార్థించి దేవుని మీద ఆధారపడినట్టయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యం. నిజంగా మార్నింగ్ కూడా 10:30 అయిపోయిందండి. మార్నింగ్ రావాలనుకున్నాం కానీ రాలేని పరిస్థితి, బస్సు లేటుగా వచ్చింది, 1 hour 10 అయిపోయింది. బాబు చూస్తే బాగా నీరసం అయిపోతున్నాడు. పక్క ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను ఎలాగైనా మందిరానికి రావాలి. సాయంత్రం ఈవినింగ్ కూడా బాబుకి బాగా స్టమక్ పెయిన్ వచ్చిందండి. నేను మందిరానికి రావాలంటే నాకు ఎన్ని ఆటంకపరుస్తుందంటే సాతాను రానియకుండా చేస్తుంది. నిజంగా నేను ఎన్నో వాక్యాలు ప్రిపేర్ అయ్యి చెప్పాలని మేము స్త్రీల కూడికలో కూడా నేను సిద్ధపడ్డాను. అయినప్పటికీ బాబు బాగాలేనందువల్ల నేను రాలేకపోయాను, చెప్పలేకపోయాను. ఈరోజు కూడా నేను ఒకటే, ఇంక నన్ను రానియట్లేదు కదా, నువ్వు ఎలాగా నన్ను వెళ్ళనివ్వకుండా చూస్తావు, అది నేను చూస్తాను అనుకుని బాబుకి ఇంకా ఒళ్ళో ఎత్తుకొని ఇంకా తాళం వేసుకొని వచ్చేసానండి. డైరెక్ట్గా మందిరంలోకి ఎంటర్ అయిపోయాను నేను, ఎందుకంటే వెళ్ళనీయకుండా చేస్తుంది. అంటే నా వీక్నెస్ బాబు కాబట్టి బాబు మీద చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే నేను మందిరంలో అడుగు పెట్టానో నాకు చాలా సంతోషం అనిపించింది. మనం కూడా
దేవుని కొరకు సిద్ధపడినప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో మనకి ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి లాగుతుంది సాతాను. మనం ఎప్పుడైతే తెగించి ఇది ఎవరి పని, ఇది సాతాను పని అని మనం గుర్తించినట్లయితే నిజంగా మనం దేవుని సన్నిధికి చేరుకుంటామండి. ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. అమ్మగారు సాక్ష్యం చెప్పారు. అమ్మగారు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నారంటే అమ్మగారిలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి నిలబడించింది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. నిజంగా ఎప్పుడైతే వాక్యం కంప్లీట్గా అయిపోయిందో మళ్ళీ అమ్మగారికి నార్మల్ అయ్యారో మళ్ళీ నొప్పులు వచ్చాయి. నిజంగా ఇక్కడ పులిపేట మీద నిలబడి వాక్యం చెప్పడం అనేది మనిషి అనుకుంటే అది అవివేకం అండి. మనలో ఉన్న క్రీస్తు ఆత్మ మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ శక్తి అనేది దేవుడు మాట్లాడిస్తాడు. నిజంగా మనం అందరం బలహీనమే, మనం ఏమీ చేయలేము, కానీ దేవుడు మనల్ని నడిపిస్తానంటున్నాడు. కానీ మనము సాతానిచ్చే ఆలోచనల వైపు చూస్తున్నాము. దేవుడు మాట్లాడే ఆ స్వరాన్ని మనం వినలేకపోతున్నాము. నిజంగా దేవుడు స్వరం వింటూ ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకి ఒక అడుగు వేసినట్లయితే దేవుడు మనల్ని నడిపించాలనుకుంటున్నాడు చేయి పట్టుకొని. కానీ సాతాను వెనక్కి మనకు వచ్చే సొంత ఆలోచనలతో వెనక్కి లాగుతుంది. మనం అది గుర్తించి నిజంగా దేవునికి ముందుగా మనం దేవుని మీద ఆధారపడాలని నేను కోరుకుంటున్నాను. అమ్మగారి కోసం, అయ్యగారి కోసం, బెన్నీ కోసం, ఇమ్మానుయేల్ సంఘం కోసం నిత్యము నేను ప్రార్థిస్తున్నానండి. నిజంగా ఒక మంచి స్థలాన్ని దేవుడు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. సమస్త కార్యాలు దేవుడు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అందులో లేచి నిలబడదాం, కొద్ది నిమిషాలు ఆరాధిద్దాం. ఆత్మతో సత్యముతో 2 చేతులు ఆకాశం ఎత్తి దేవుని స్తుతిద్దాం. 2 చేతులు ఆకాశం వైపు దేవుని స్తుతిద్దాం. ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు మన దేవుడు. ఎన్నటికీ ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు. ఆత్మతో సత్యముతో 2 చేతులు ఆకాశం వైపెత్తి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తాను. ఎప్పటికీ నిన్ను మాత్రమే సేవిస్తాను. నీ రాకడలో నిన్ను చేరే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా అంటే దేవుని స్తుతిద్దాం. ఆత్మతో సత్యముతో దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఆత్మస్వరూపి ఆదరణకర్త నీకు స్తోత్రాలు. నీకే ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాం. నీకే వందనాలు. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధ్య దైవమా నీకు స్తోత్ర. స్తుతులకు పాత్రడా నీ స్తోత్ర. ప్రభా నడిపిస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. నాయన అందరూ 2 చేతుల మీదకెత్తి దేవుని స్తుతి యాగం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయవాడా నీ స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా నీ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థపరిచిన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నడిపిస్తున్న దేవానికి స్తోత్రం. పోషకుడానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుగములకు తరతరములకు మహిమా ప్రభావము. యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. మన దేవుడు నిన్న నేడు నిరతం మారని దేవుడు. మన బంధువులు, స్నేహితులు వారు మారిపోవచ్చేమో కానీ ఆయన మన దేవుడు అన్నట్టు విడివకి ఎడబాయికి నడిపిస్తున్న దేవుడు. సభలు కొట్టి ఆరాధిద్దాం.
ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆరాధించబడలేను మనం అందరం. నిన్ను ద్వారాతో దేవుని ఆరాధన. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును. ఎప్పటికీ నిన్ను మాత్రమే సేవింతును. ఎప్పటికీ నిన్ను మాత్రమే సేవింతును. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన. ఆయన రాకడ అత్యంత సమీపంలో ఉంది. నిజంగా నీవు నేను ఒకసారి పరిశీలించుకుందామా? ఆయన రాకడ రేపే వస్తే, ఇప్పుడే వస్తే ఎత్తబడే గుంపులో ఉంటామా? దేవుని వేడుకగా ప్రభువా మా పాపను క్షమించండి, ఈ రాకడ నుండి చేరు భాగ్యం నాకు దయచేయండి అయ్యా. ఎప్పటికీ నీ అరచేతిలో చెక్కుకుని ఉన్న దేవా, నీ సమీపంగా ఉన్న దేవానికి స్తోత్రం అండి. దేవుని స్తుతిద్దాం. నాకు దయచేయుమా, మీరకడలో నిన్ను చేరు భాగ్యం నాకు దయచేయుమా. ఓ ఎప్పటికీ నీ అరచేతిలో చెక్కియుంచుమా, ఎప్పటికీ దేవుని ఆరాధిద్దాం. నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, యేసయ్యా నీకే నా ఆరాధన. నీకే మా ఆరాధన, స్తుతి నైవేద్యములయ్యా. యుగములకు పరతరములకు మహిమ ప్రభావము నీకే, యుగ యుగములకు తరతరములకు మహిమ ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన. అవునయ్యా, ఆనాడు కుమారుడైన యేసు ప్రభు రాకముందు సర్వాంతర్యామి సర్వాధికారి అయిన దేవుడు యావే అని పిలువబడుతూ దేవుడు ఆరాధన చేస్తున్న సమయంలో ఈరోజు మనం అందరం సమస్త మానవాళికి ఏక దేవుడైన మన దేవుడిని చేతుల ఆకాశం వైపెత్తి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో, నిరాశ నన్ను ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగేదను. లేదు, దిగులే లేదు, జీవితమంతా ప్రభు చేతిలో, నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగేదను. యావే నీ
యావే నీవే నా ఆశ్రయం, మూల వరకు నీవు కొనుకవు, నీవు నిద్రపోవు. ఇశ్రాయేలు కాపాడువాడు, నీవు కొనుకవు, నీవు నిద్రపోవు. ఇశ్రాయేలు కాపాడువాడా. మరణ భయం అంతా పోయాను, శత్రు భీతి అంతా తొలగను. మరణం ఓడించి శత్రు జయించి సర్వత్వం ఆరాధిద్దాం. మరణ భయం అంతా పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణ భయం అంతా పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. పాడదాం. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా. యావే నీవే నా దైవం, యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొనుకవు, నీవు నిద్రపోవు, నీవు కొనుకవు, నీవు నిద్రపోవు. ఇశ్రాయేలు కాపాడువాడ, నీవు కొనుకవు, నీవు నిద్రపోవు. ఇశ్రాయేలు కాపాడువాడ. మన జీవితంలో ప్రతి నోటమిని తీసివేసే దేవుడు, రోగాన్ని ఎంత మార్పివేసిన దేవుడు, జయశీలుడు, పరమ వైద్యుడు, సర్వశక్తుడు, మన రక్షకుడైన దేవుని ఆరాధిద్దాం. ఓటమిని అంతా తీసివేసి, రోగాన్ని అంతా మార్పివేసి, ఓటమిని అంతా తీసివేసి, రోగాన్ని అంతా మార్పివేసి, జయశీలుడై పరమ వైద్యుడై సర్వశక్తుడవు నా రక్షక. జయశీలుడవు పరమ వైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షక. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొనుకవు, నీవు కొనుకవు, నీవు నిద్రపోవు. ఇశ్రాయేలు కాపాడువాడు, నీవు కొనుకవు, నీవు నిద్రపోవు. ఇశ్రాయేలు కాపాడువాడు. అవునయ్యా, ఇశ్రాయేలు కాపాడువాడువా, నీవు కొనుకవు, నిద్రపోవయ్యా. నీవు మాకు తోడుండ, భయం లేదు, దిగులు లేదు. నా జీవితం అంతా నీ చేతిలో, నిరాశ నన్ను ఉండదు, నిరీక్షణతో ఆనందం సాగిపోతామంటూ రెండు చేతుల ఆకాశం వైపు తెలియదు పాడను. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో దినం సాగెదను. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగే
చేదను. అవునయ్యా, నీవే మా దైవము, నిరీక్షణతో మేము సాగిపోతాము. తలుతురము వరకు మా ఆశ్రయదాయక దుర్గమైన దేవా, నువ్వు కునుకవు, నీవు నిద్రపోవు, ఇశ్రాయేలును కాపాడేవాడు నీవు. మరణ భయం అంతా ప్రభా నీ ఎదురు మేము ఉన్నప్పుడు పోయింది ప్రభా. తండ్రి ఓటమిని అంతా తీసివేసిన దేవా, నీకే స్తోత్రములయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాము తండ్రి. నీకే ఘనత ప్రభావం. ఓటమిని అంత తీసివేసిన దేవుడు, రోగాన్ని అంత మానివేసిన దేవుడు, జయశీలుడైన దేవుడు, పరమ వైద్యుడైన దేవుడు, సర్వశక్తుడైన మన ప్రభువుని, రక్షకుడైన దేవుని ఆరాధిద్దాం. అవునయ్య, తరతరములకు నీవే దేవుడవు, నువ్వు కునుకవు, నీవు నిద్రపోవు, ఇశ్రాయేలును కాపాడువాడు, నీకు స్తోత్రం అంటే దాన్ని ఆరాధిద్దాం. ఓటమిని అంత తీసివేసి రోగాన్ని అంత మరణ భయం అంతా పోయింది, మరణ భయం పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణమును ఓడించి శత్రువును జయించి సర్వాధికారివి నా దేవా, జయశీలుడై పరమా వైద్యుడై సర్వశక్తుడవు నా రక్షక. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు అవునయా, నీవు నిదురపోవు, ఇశ్రాయేలును కాపాడువాడు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలును కాపాడువాడు. అవునయ్యా, నీవు కునుకవు, నిద్రపోవు తండ్రి. సర్వాధికారి, సర్వాంతర్యామి, సత్యస్వరూపి, సర్వకృపానిధి మా తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నువ్వు చేసిన కార్యములకు మేమే అర్పించడం, రక్షణ పాత్రను చేతమని నిన్ను ఆరాధించడం వరకు మాత్రమే మేము చేయగలిగిన స్తుతి ఆరాధన తండ్రి. ఈ ఆరాధన స్తుతి నైవేద్యము ధూపము వల్లే ప్రభా వాళ్ళకు గమనికు చేర్చుకోమని, వాక్యం ద్వారా మా అందరితో నీవే సూటిగా తేటగా మాట్లాడి నడిపించమని, మా ప్రభు నువ్వు ప్రియ రక్షకుడు తిరిగి రాని రారాజన నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున యొక్క ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసింది మనవి. ఇప్పటికే సమయం అతీతమైనది. ఇది వాక్యం కొరికైన సమయం. ఒక అరగంట సమయం మన దైవ సేవకులు, మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారు వర్తమానం పంచుకోబోతున్నారు. దేవుడు మనకు వెలుగనిగే చెవులు, గ్రహించగలిగిన హృదయం అనుగ్రహించలాగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడిందా ప్రేమపూర్వకంగా మన దైవ సేవకులను ఆహ్వానిద్దాం. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. సమయం ముందు అందమైన సాయంత్రం, ఆహ్లాదకరమైన సాయంత్రం. ఆయన నమ్మిన వారు ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈవినింగ్ సర్వీస్ చాలామంది ప్రారంభించారు కానీ అది కొనసాగలేదు. కానీ దేవుడు మనల్ని కొనసాగించడానికి ప్రభు కృప చూపుతున్నాడు. దేనికి స్తోత్రం తెలియదాం. కాబట్టి ఆంధ్రులు ఆరంభ సూర్యులని ఒక సూక్తి ఉంది. కానీ మన దేవుడు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, కొనసాగించేవాడిని నమ్మిన వారు దేవునికి స్తోత్రం తెలియదాం. మంచి ఉద్దేశంతో మనం ఆరంభించాం, అది కొనసాగించడానికి ప్రభు కృప చూపుతున్నాడు. అందరూ ఆమె చెప్దాం. హల్లెలూయా. సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకా మనం జాప్యం చేయడానికి వీల్లేదు కనుక
వాక్యంలోకి డైరెక్ట్గా మనం వెళ్ళిపోతాం. దానికి స్తోత్రం. 78వ కీర్తన 31వ వచనం తీసిన వారు చదివి సహాయం చేయండి. 78వ కీర్తన 31వ వచనం. దేవుని కోపము వారి మీదకి దిగిను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించును, ఇజ్రాయేలులో యవనులను కూల్చెను. చాలండి. చదవబడిన భాగం ఈరోజు అంశం ఏంటంటే దేవుని కోపం. ఏం కోపం అండి? చెప్పాలి అందరూ కూడా. ప్రాణమున్న ప్రతి జీవికి కోపం ఉంటుంది. కోపపరుడు కానీ పాపము చేయకుడి. సూర్యోదయం వచ్చిన కోపం సూర్యాస్తమయం వరకు నిలిచి ఉండకూడదు. అర్థమైందండి. అనే విషయాలు మనం నేర్చుకున్నాం గతంలో. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో పలకరింపులు కూడా కోపం లేదు కదా అంటారు. పలకరింపు ఏం కోపం? పలకరింపు ఏంటండి? కోపం లేదు కదా. ఒకసారి బాబుని బయటకు తీసుకెళ్ళి ఊరడించరండి అమ్మా. మీరు తీసుకువెళ్ళి ఒక్క పావు గంట సమయం. అందరు చేపట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని కోపం. ఈ మధ్యన పలకరింపు లేదండి. కోపం లేదు కదా, అదొక పలకరింపు. హల్లెలూయా. అయితే ఇక్కడ నరుని కోపం కాదు, కానీ ఈరోజు మన అంశం ఏంటండి? దేవుని కోపం. దేవుని కోపం వారి మీదకి దిగాను. వారి మీద అంటే ఎవరి మీద? ఇశ్రాయేలీయుల మీద. వారు ఐగుప్తులో ఉన్నారు, ఫరో ఏలుబడిలో ఉన్నారు, వెట్టి చాకిరి అనుభవిస్తున్నారు, నిట్టూర్పులు విడుస్తున్నారు. ఆ సమయంలో వారు పెట్టిన మర దేవుడని యెహోవా విన్నాడు, సరాసరి చూచాడు. వెంటనే వారిని విడిపించడానికి మోషేను దేవుడు ఏర్పాటు చేశాడు. అందరికి దేవునికి స్తోత్రం జరుగుతాం. మోసే వెళ్ళి నా ప్రజలను ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు విడిపించంటే ఆయన మొదటి నుంచి కూడా సాకులు చెప్పాడు. నేను నోటి మాంద్యం గలవాడిని, నేను ఫరోతో మాట్లాడడమే, రాజుగారితో మాట్లాడడమే అనే విషయాలు చెప్పినప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉన్నాను, ఇంకా నీకు నేను నోరుగా ఆహ్వానిస్తున్నాను అని చెప్పి దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎన్నుకుంటాడు. అది నువ్వు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మన సంఘం అవ్వచ్చు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటున్నాడు. దేవుని సంకల్పాలను జరిగిస్తున్నాడు. గడిచిన 5 సంవత్సరాలుగా ఆనాడు ఇశ్రాయేలుతో ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఐగుప్తు నుంచి విడిపించాడు, ఫరో నుంచి విడిపించాడు. మార్గంలోని వాళ్ళకి దాహం అన్నప్పుడు బండలో నీళ్ళను రప్పించాడు. ఇంచుమించు ఎంతండి? సముద్రం అంతా సమృద్ధితోని దాహాన్ని తీర్చాడు. సుమారు 30 లక్షల మందికి దాహం తీర్చాడు. బండను కొడితే చెమ్మే రాదు, బండలోని నీళ్ళను రప్పించాడు. ఆకలి అన్నప్పుడు ఆకాశంలో మన్నాను కురిపించాడు. ఎప్పుడు ఈ వెజిటేరియన్ అంటే దేవుడు పూరేళ్ళను రప్పించాడు. హల్లెలూయా. ఇంత చేసినప్పుడు కూడా పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని వారి మార్గ మధ్యంలోనే ఎక్కడి నుంచి అండి? ఎర్ర సముద్రం అడ్డు వస్తే ఎర్ర సముద్రాన్ని 6 నెలలుగా చేశాడు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఎంత పడిన వర్షం, తుఫానులు, వరదలు ఏటయ్యే? వేడిగా ఉంది వాతావరణం. ఈరోజు
మానవుని యొక్క కనీస అవసరాల్లో ఒకటి అవసరం ఏంటంటే ఏసీ. ఏసీ లేకపోతే ప్రతి హాస్పిటల్లో కూడా ఏసీయే, ప్రతి ఆఫీసులో కూడా. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. వేడిగా ఉంది, వాతావరణం చాలా వేడిగా ఉంది. నాకు కూడా ఈరోజు డాక్టర్ గారు అన్నారు, మీరు మళ్ళీ చెకప్ చేసుకోండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, నేరుగా మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారి ద్వారా మళ్ళా మెడికల్ చెకప్ చేసుకోండి. ప్రస్తుత ఘోరమైన ఎండలు, వేడి అనుభవిస్తున్నాం. ఇవన్నీ కూడా మనం దేవుని కోపం అనే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం. మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణం బట్టి మనిషి పైన దేవుని కోపం, ఉగ్రత కలుగుతున్న విషయాలు ఒకసారి ఆలోచించేద్దాం. దేనికి స్తోత్రం. దేవుని కోపం సరాసరి వారి మీద దిగిందండి. ఆనాడు ఇశ్రాయేల్ మీద, నేటి ఆత్మీయ ఇశ్రాయేల్ మీద, క్రైస్తవులు అనబడిన మన పైన, సమాజం పైన, సంఘం పైన, కుటుంబాల పైన కలుగుతుంది. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించాను. ఇశ్రాయేల్లో యవనులను కూల్చారు. యవనస్తులు కూలిపోయారు. వారు రక్షకుడిని దేవుని అంగీకరించక, రక్షణ మార్గంలో నడవక, రక్షకుడిని యేసుక్రీస్తుని తెలియక ఆధ్యాత్మికంగా వారు మరణిస్తూ ఉన్నారు. ఇంకేంటంటే చాలామంది ఒత్తిడి వల్ల మరణిస్తున్నారు, యవనస్తులైన వారు. అర్థమైందా? నేటి దినముల్లో యవనులు వీధిలో లేకుండా, పసిపిల్లలు వీధిలో లేకుండా మరణం కిటికీలు ఎక్కుతుంది. కాబట్టి అటువంటి వారిని రక్షించడానికి దేవుని యొక్క సంకల్పం అర్థమైందండి. రీసెట్ యూత్ కాన్ఫరెన్స్. ఆమనరేమే. హల్లెలూయా. ఎందుకు రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ అంటే, ఆనాటి ఇశ్రాయేలీలో యవనులను కూల్చాను. మన యవనులు కూలిపోకుండా రక్షించబడాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కూడిక, ఈ కాన్ఫరెన్స్ ఉద్దేశంలో దేవుని సంకల్పాన్ని మనం నెరవేరుస్తున్నామనే విషయాన్ని జ్ఞాపకించుకోండి. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒకసారి దేవుని కోపము రగులుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోని మన యవనులు నశించడం దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. రక్షింపబడే దేవుని చిత్తం అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుంచి కోపం ఎక్కడి నుంచి బయలుదేరుతుందండి? పరలోకంలో ఎవరున్నారు? డౌటా? వింటున్నారా మీరు? పరలోకంలో ఎవరున్నారు? దేవుడు. ఎక్కడి నుంచి దేవుని కోపం బయలుపరచబడుతుంది? పరలోకం నుండి. ఎందుకు? దుర్నీతి చేత. నీతి లేదు, న్యాయం లేదు, యథార్థత లేదు. నీతి లేని వాడు కోతి కంటే హీనుడని పద్యం చెప్తున్నా, నీతి తప్పిపోతున్నాం. నీతి భీతి గుర్తు. దేవుడు అంటే భయం లేదు. భక్తి అయితే ఉంది కానీ భయము లేదు. దుర్నీతి చేత నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఒకవేళ నీతిమంతుడు ఉన్నాడంటే ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన రక్తంలో కడగబడిన మనము నీతిమంతుడిగా తీర్చబడ్డాం. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. దుర్నీతి చేత సత్యమును. సత్యం అంటే ఏంటండి? సత్యం ఎవరు? యేసే. నేనే మార్గం, నేనే సత్యం. ఆయన వాక్యము సత్యం. ఆయన వాక్య సారాంశము సత్యం అని బైబిల్ చెప్తుంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద.
ఏముందండి? భక్తి లేదు, భక్తిహీనత, ప్రేమ దేవుని మీద, దుర్నీతి మీద, భక్తిహీనత మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుంది. దేవుని ఉగ్రత, దేవుని కోపం బయలుదేరుతుంది. కాబట్టి దాంట్లోని మన యవనస్తులు కూలిపోకుండా, మనము కూలిపోకుండా సంఘాన్ని ప్రేమించి, సమాజాన్ని ప్రేమించి, తన సేవకులను ప్రేరేపించి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఏర్పాటు చేసిన రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ మనం చదివిన మూలపాఠం ఏంటంటే, ఆనాటి ఇశ్రాయేలులో యవనలను కూల్చెను. మన యవనలు కూలిపోకుండా ఉండడానికి ఒక అడ్డుకట్టే ఈ యూత్ కాన్ఫరెన్స్. నమ్మిన వారు చెప్పకూడదండి. రీసెట్ అంటే సెట్ అవ్వడానికి, సరిదిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి, సరవడానికి, సరైన వాడు, సరిపోయిన వాడైన యేసుక్రీస్తుకి నమూనాగా ఉండటానికి చేయబడుతున్న ఈ కార్యంలో మనం దేవుని సంకల్పం నెరవేరుస్తున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, లేదా దేవుని అనుగ్రహం వారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని. వినండమ్మా, దేవుడు ఎందుకంటే అవకాశాలు ఇస్తాడు? మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరుక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును. ఈరోజు సాయంత్రం మీరు ఈ ఆరాధన రావడానికి దేవుడు అనుగ్రహమా కాదా? యూత్ కాన్ఫరెన్స్ జరిగించిన డబ్బులుండి పెట్టడం లేదు. విన్నారా మీకు? మనకు మూలధనం ఏమీ లేదు. ఎందుకు పడుతున్నామంటే లేనప్పుడు ఎందుకు పెట్టాలని కాదు, దేవుని యొక్క అనుగ్రహము. హల్లెలూయా. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నది ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించదువా? సహోదరుడా, సహోదరి, నీ బిడ్డలు మార్పు చెందాలి, రూపాంతరము చెందాలి, మనస్సు మార్చుకోవాలి. లోకం నుండి, పాపం నుండి, పాపుల నుండి పైకి భక్తి గల వారి నుండి. నేడు దినముల్లో యవనులు కూల్చివేయబడకుండా ఉండటానికి దేవుని యొక్క అనుగ్రహము. ఆమెను చెప్దాం. అనేకులు మారు మనస్సు పొందడానికి ఈ రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ ద్వారా అనేకులు మారు మనస్సు పొందుదురుగాక, అనేకులు రక్షించబడుదురుగాక. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, సహనము, దీర్ఘశాంతమును తృణీకరించవద్దు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన సహనంతో చెలగాటమా? యేసుక్రీస్తు ఆయన రాకడ ఆలస్యం చేస్తుందంటే ధీమాగా ఉండమని కాదు, అలసిగా తీసుకోమనడం కాదు. 2000 నుంచి నేను వింటున్నానండి, వస్తావన్నాడు రావడం లేదంటాం. వస్తావన్నవాడు వస్తాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తప్పక వచ్చాను. హల్లెలూయా. ఆయన సహనంతో చెలగాటం చేయొద్దు. ఆయన సహనాన్ని మనం అలసిగా తీసుకోవద్దు. ఆయన దీర్ఘ శాంతాన్ని మనం తృణీకరించవద్దు. హల్లెలూయా. కనుక అనేకుల రక్షణార్థమే, అనేకులు మారు మనస్సు పొందడానికి ప్రేరేపిస్తుంది. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ సమయం ముందు ఒక్కసారి దేవుని ప్రణాళిక వేరు, మన ప్రణాళిక వేరు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించవద్దు. ఆయన ఉగ్రత, ఆయన కోపం ఎవరి మీద అండి? సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద, దుర్నీతి కలిగిన వారిపైన, భక్తిహీనత కలిగిన వారిపైన ఆయన ఉగ్రత రగులుకుంటుంది. అర్థమైందండి? ఏ ఏరు అండి ఇది? ఏ ఏరు? నదిలో ఏం చేయలేకపోయింది. వినండి, నదిలో ఏం చేయలేకపోయా. గోదావరి, కృష్ణానది, నేను ఏమండి ఏరండి? బుడమేరు. మన దగ్గర బుడుమూరులాగా. బుడమేరు ఏం చేసిందంటే అనేక మందిని ముంచేసింది. కుబేరులు అర్థమైందండి ఏంటైపోయారండి? ఒక సామాన్యమైన ఒక చెత్త బండి మీద వెళ్ళవలసి వచ్చింది ప్రాణాలు రక్షించుకోవడానికి.
ప్రేమన్న దేవుని బిడ్డరా, ఒకసారి ఆలోచించేద్దాం. నీళ్ళ కోసం అలవటించారు, పాలు కోసం అలవటించారు, కొవ్వొత్తుల కోసం అలవటించారు. దేవుని కోపం పైన చెలగాటమా, దేవుని ఉగ్రత పైన చెలగాటమా? నీతి తప్పిన మనము, భక్తి తప్పిన మనము, దేవుని ఉగ్రతని, దేవుని కోపమును మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి మనం కూలిపోకూడదు. అనేకసారి బంగ్లాదేశ్లో వాయుగుండం, ఆ వాయుగుండం అర్థమైందండి. దేవుడు అద్భుతకరంగా మనల్ని ఏం చేస్తాడంటే, హల్లెలూయా, దేవుడు దిశలు మార్చేస్తున్నాడు. చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరచు. అంటే దేవుని అనుగ్రహం అనేకలు మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని ఉద్దేశం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దానికి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేనికి స్తోత్రం తెలుద్దాం. మట్టిలో తత్తరిల్లను, పర్వతంలో తొలగిపోయిన నా కృప నిన్ను విడిచిపోదు. అందరూ ఆమెను చెప్దాం. నా నిబంధన తొలగిపోదు. కాబట్టి ఈ విషయానికి రామపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, నీ కాఠిన్యం అండి. చాలా మంది పొందని నీ హృదయమును అనుసరించి. వినండి, మనుషులు ఏంటంటే ఒక కాఠిన్యం. గాలిలో నేను పరిచర్య చేస్తున్నప్పుడు, అంటే ఇక్కడి నుంచే వెళ్ళి పరిచర్యకి వెళ్ళేవాడిని వారానికి 2 సార్లు. వాళ్ళు అన్నివారు ఏంటంటే, పాస్టర్ గారు మా హృదయాలు కాంక్రీట్ హృదయాలండి. ఏ హృదయాలండి? కాంక్రీట్ హృదయాలు. మమ్మల్ని అంత వేరంగా మీరు మార్చలేరు, ఎందుకంటే గార వాళ్ళకి గేర ఎక్కువట అని అనేవారు. ప్రియమణి దేని బిడ్డలారా, అయితే కాంక్రీట్ హృదయాలు, ఈ హృదయం కఠినమైపోతుంది. కఠిన ముక్కలు చేసుకుంటున్నారు, కఠినంగా ఉంటున్నారు. మార్పు పొందని నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్ర దినమందనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఎవరంటే ఉగ్రత సమకూర్చుకుంటున్నారు? నీకు నీవే, మనకి మనమే, నాకు నేనే, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు. కనుక సహోదరుడా, సహోదరి, ఒక్కసారి దేవుని అనుగ్రహం, మారు మనస్సు పొందడానికి అవకాశం ఇస్తుంది. దేనికి స్తోత్రం తెలుద్దాం. దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఇమ్మానుయేలు పరిచర్యలు, ఇమ్మానుయేలు సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని మనము అర్థమైందండి, అనేకులు రక్షణార్థంగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. దేవుడు ప్రత్యేకపరచుకుని వారి మీద తిరుగుబాటు చేసినప్పుడు మోషే పైన తిరుగుబాటు చేశారు. ఎవరు? ఆనాటి ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు. సొంత అక్కే మరి తిరుగుబాటు చేసినప్పుడు, కుష్టి వ్యాధితో ముత్తినప్పుడు మళ్ళా ఎవరు ప్రార్థన చేశారంటే మోషే ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతకరమైన స్వస్థ ఇచ్చాడు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలుని నడిపించడానికి మోషేని ఏర్పాటు చేస్తే మోషే దేవుడు యెహోవా ఏం చెప్పాడండి, నువ్వు బండతో మాట్లాడమంటే ఆయన కోప్పడి ఏం చేశాడండి, బండను ఒకసారి కాదు 2 సార్లు కొట్టేశాడు. 2 సార్లు కొట్టినా ఏంటి నా మాట మాట్లాడమంటే కొట్టాడనేసి ఆయన ఏం చేసుకునండి, కోపగించకుండా ఏం చేశాడండి, ఆ బండలో నుంచి నీళ్ళని అర్థమైందండి మడుగులుగాను కాలువగాను పారజేసి 30 లక్షల మందికి దాహాన్ని తీర్చాడు. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. ఆ బండ నిర్జీవమైన బండ కాదండి, సజీవమైన బండ. ఆ బండ ఎవరంటే క్రీస్తు. కొరింథీ రాసిన 1వ పత్రిక 10వ వచనం తీయక్కర్లేదు. ఆ బండ క్రీస్తే. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఆ బండ క్రీస్తుని కొడుతున్నాం మనం, అవిధేయత బట్టి, కోపం బట్టి, చికాకును బట్టి. ఆయన కరుణామయుడిన దేవుడు.
దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అనేక సార్లు ఆయన గాయాన్ని రేపుతున్నాం, ఆయన ఇంక సిలువ వేస్తున్నాం. కనుక ఈ సమయం ముందు మన దోషాలను క్షమించడానికి ఆయన ఏర్పాటు ఆనాడు ఇశ్రాయేలు ఎవరిలో కూల్చారనిసి ఉంది. ఇప్పటి కాలంలో ఆత్మీయ ఇశ్రాయేలుగా మన యవనంలో కూలకుండా ఉండాలని ఉద్దేశంతో దేవుని సంకల్పం నెరవేరుస్తున్న ఈ కార్యంలో మీరు పాలుభాగస్తులుగా ఉండండి, ప్రార్థన చేయండి. దేనికి స్తోత్రం. పాలు పంపులు పొందండి, మీ యవన బిడ్డల్ని పంపించండి. మీరు కూడా ఆ యూత్ యవనస్తులు ఏజ్ ఇచ్చారు కదా, ఆ ఏజ్లో మీరు అందరూ కూడా పాలు పంపులు పొందండి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆనాడు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన మోషే ఏం చేశాడండి? ఆ వాగ్దానం చేయబడిన కనానులో ప్రవేశించలేకపోయాడు. పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి కలిగిన దేశంలో ప్రవేశించలేకపోయాడు. దానికి కారణం తన ప్రజలైన ఇశ్రాయేలు ద్రోహులారు అన్నాడు. బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. చివరికి కనాను వరకు చేరాడు, కానీ కనానులోనికి ప్రవేశించలేకపోయాడు. మనం కూడా పరలోకంలోని చేరకపోతే ఎంత దురదృష్టం అండి. ఒకసారి ఆలోచించేద్దాం. పరలోకంలో వింతలేటంటే లేడు అనుకునేవాడు ఉంటాడట, ఉంటామనుకునేవాడు ఉండడట. కాబట్టి ఏ లిస్టులో నీవు ఉన్నావో ఒకసారి చెక్ చేసుకోవాలి. దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి గురి కావద్దు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయం ముందు ఇక వచనము మనందరి యొక్క జీవితంలోని ఫలభరితముగా ఉంచునుగాక. హల్లెలూయా. మరి 2వ తేదీన జరిగిన ఉన్న రీసెట్ యూత్ కాన్ఫరెన్స్లో అనేక మంది యవనస్తులు రక్షింపబడునుగాక. హల్లెలూయా. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, ఆయన అనుగ్రహం ద్వారా అనేకులు మారు మనస్సు పొందుదురుగాక, రక్షింపబడుదురుగాక. హల్లెలూయా. సమాజంలో ఉన్న యవనస్తులు కూడా రక్షింపబడుదురుగాక. హల్లెలూయా. ఆ విధముగా ప్రభు యొక్క నామను దేవుని కోపముకి, దేవుని ఉగ్రతకి మనము అవకాశం ఇవ్వద్దు. కాబట్టి దేవుని యొక్క సన్నదిలోనే దేవుని కోపము ఉగ్రతకి ఆనాడు అడ్డుపడిన ఎవరండి? మోషే వలె మనం ప్రార్థన చేద్దాం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మా యవనులు వీధుల్లో లేకుండా మరణము కిటికీలు ఎక్కుతుంది ప్రభా, మా యవనస్తులను రక్షించండి. జరిగిన రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ని ఆశీర్వాదకరంగా, మారు మనసు పొందేటట్టుగా, రక్షణ పొందేటట్టుగా, అనేకులకు దీవెనకరంగా ఉండేటట్టుగా, తల్లిదండ్రులు వారి బిడ్డల పట్ల పట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా వారిలో పరివర్తన చెందిన అనుభవాలని, సంతోషించే అనుభవాలని వారి జీవితంలో కలిగి ఉండడానికి సహాయం చేయనని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి ఈ వచనాన్ని దీవించగాక. అందులో లేచి నిలబడినట్లయితే కానుకలు అర్పించేవారు కానుకలు అర్పించి మీ స్థానాలు ఉంటే నేను ఒక అనౌన్స్మెంట్. మంగళవారం ఉదయం 10 గంటలకి ఇదే స్థలంలో స్త్రీల కూడిక, సాయంత్రం 6 గంటలకి ఇదే స్థలంలో పురుషుల కూడిక జరుగుతుంది. సంఘం అంతా కూడి రావాల్సింది మనం చేస్తున్నాం. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఉపవాస ప్రార్థన కూడిక ఉంటుంది. ఉపవాసంతో అందరూ ప్రార్థన కూడికకి కుటుంబంగా రావాల్సింది మనం చేస్తున్నాం. ఆదివారం ఉదయం 10 గంటలకి మొదటి ఆరాధన సెయింట్ పాల్ స్కూల్ ఆడిటోరియంలో, 11 గంటలకి సండే స్కూల్, అదేవిధంగా 12 గంటలకి యవనస్తుల కూడిక ఉంటాయి. యథావిధిగా అందులో పాల్పొందవలసింది మనం చేస్తున్నాం. సాయంత్రం 6 గంటలకి 2వ ఆరాధన ఇదే స్థలంలో యథావిధిగా కొనసాగుతుంది. కనుక అందరూ లేచి నిలబడినట్లయితే చివరిగా వాక్య ఫలింపు నిమిత్తం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దైవ సేవకుల ఆశీర్వాదంతో ఈ యొక్క కూడికను ముగించుకుందాం, ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. అందరూ 2 చేతుల ఆకాశం అయిపోయి కూడికి దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానం బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. నమ్మదగిన దేవ ఎల్షదాయి నీకు స్తోత్రములు తండ్రి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు. మరొక విన్నపం, గౌరవనీయులైన నా యొక్క నమస్కారంలో మీరు మా గురించి, మా కుటుంబ సభ్యుల గురించి ప్రతిరోజు ఓకే. అదేవిధంగా పైటరాజు గారి యొక్క కుమారుడు అచ్యుత్, అదేవిధంగా భవానీల గురించి, వాళ్ళ యొక్క కుటుంబ సమస్యల గురించి ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల మీదకెత్తి దేవుని స్తుతిద్దాం. దేవుని కోపము రగులుచున్న దినాల్లో ఆయన కోపము రేపుతున్న బిడ్డల్లాగా ఉన్నామా?
ఆయన శాంతపరిచే బిడ్డల్లాగా ఉన్నామని ఈరోజు మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మనకు మనమే నిజంగా ఆ ఉగ్రతకి మనమే పాలు పంపులు పొందుతున్నామని దినాన్ని చెప్పి ఉన్నారు కనుక ఎక్కడ చూసినా ఎటు చూసినా తుఫానులు, ఎక్కడ చూసినా ఏదో ఒక అపాయము, అగ్ని లేకపోతే సుడిగాలులు, భూకంపాలు రగులుతున్న దినాల్లో మనల్ని దేవుడు కాపాడుతున్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. విన్న వాక్యమును బట్టి ప్రభా నీ కోపము రగులుతుంది. నువ్వు కరుణామయుడు, దాలిగా దేవుడు, కరుణామయుడు తండ్రి, మా మీద ప్రేమ చూపించే దేవుడు అనుకుని ప్రభా మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము నడిస్తే ప్రభా నువ్వు ఊరుకుండే దేవుడు కాదని కోపము రేగుతుంది తండ్రి. నాయన నీకు కూడా కోపం వస్తుంది అయ్యా, మా పాపములు బట్టి, మనుషుల పాపములు బట్టి అయ్యా, నడుస్తున్న నడతలను బట్టి, మాటి మాటికి చేస్తున్న తండ్రి నా దోషములు బట్టి నీకు కోపము మండుకుంటుంది తండ్రి. నాయన మారు మనసు పొందితేనే సరే నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. నాయన యేసయ్యా కనికరించండి, మా తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయం చేయండి. మరొక అవకాశం ఇస్తున్నావు తండ్రి. నాయన మమ్మల్ని కనికరించండి, మా కుటుంబాన్ని కనికరించండి. యవ్వనస్తుల్ని ప్రభా లేకుండా తండ్రి నాయన అయ్యా నీ కోపం ప్రభా తండ్రి రగులుకుని ఉంటుండగా అయ్యా మా బిడ్డల మీద నీ కనికరం చూపమని, శాంతపడమని ప్రభా బతిమలాడుకొంచున్నాం తండ్రి. నాయన ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా తండ్రి. నాయన కనికరించు నాయన, మా తప్పిదములు క్షమించు నాయన. నీ పాదములు పట్టుకుంటున్నాం తండ్రి. నాయన యూత్ కాన్ఫరెన్స్ అక్టోబర్ 2వ తారీఖున యవనస్తుల కూడికను ప్రభా ఆశీర్వాదకరంగా జరిగించండి. యవనస్తులు తండ్రి నాయన వాళ్ళు కూల్చబడకుండా ఉండాలని పెడుతున్న ఈ కూటమును ప్రభా ఆశీర్వదించు. ప్రతి ఒక్కరూ రావడానికి సహాయం చేయండి. ఆశీర్వాదకరంగా మలచమని అడుగుతున్నాను యేసు నీకు వందనాలు. యవనస్తులు అందరూ అక్కడ కనబడాలి ప్రభా తండ్రి. నాయన కనికరించి నడిపించండి. వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు అయ్యా. రాని వారి తండ్రి యూట్యూబ్లో చూస్తుండగా తండ్రి, ఆన్లైన్లో వీక్షిస్తుండగా వారితో కూడా నువ్వు మాట్లాడి ఉన్నావని నమ్ముచున్నాను తండ్రి. నాయన ఎవరు నువ్వు మళ్ళని ఎడ